వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాము. అత్యవసర పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి భద్రత కలిగి ఉండాలి, ఆ భద్రత కలిగి ఉండటానికి మనం ఏమేం పద్ధతుల్ని పాటించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆర్థిక విశ్లేషకులు, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి హనుమండ్లి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం సార్. అత్యవసర పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలా మంది అత్యవసర పరిస్థితులు అంటే నాకేమి కాదు, ఎలాంటి మనకు డిస్టర్బెన్స్ ఉండదు అని అనుకుంటారు అనమాట. జస్ట్ లైక్ గోయింగ్ కన్సర్న్ అనుకుంటారు అనమాట. ఇట్లాగుంటే కానీ కొన్ని కొన్నిసార్లు ఏమో అనుకునే పరిస్థితులు 1000 ఒక కేసు కావచ్చు, 1000లో కానీ 2 కంటే ఎక్కువ కాకపోవచ్చు. కానీ అది అనుకునే పరిస్థితులు వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితులు అంటే యాక్సిడెంట్ కావడం కానీ, లేకపోతే ఆరోగ్యం ఒకేసారి చెడిపోవడం కానీ, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోవడం కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు తెలియట్లేదు. అంటే మనకు ఎమర్జెన్సీలో ఎలాంటి భద్రత ఉండాలి, అత్యవసర పరిస్థితులు ఎలాంటి ఎమర్జెన్సీ భద్రత ఉండాలి. చాలా రకం ఏమనుకుంటామంటే మనకు ఎమర్జెన్సీ కొరకు కూడా మనం జనరల్గా ప్రిపేర్ కాము. ఎవరైనా వ్యక్తి జనరల్గా ప్రిపేర్ కాము. కానీ మన ఎమర్జెన్సీ ప్రతి వ్యక్తి కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది కుటుంబంలో క్రియేట్ చేసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఏంటంటే తనకు ఆదాయంలో కనీసం ఒక సంవత్సరం, ఒక 2 నెలల ఆదాయం అన్నా 3 నెలల ఆదాయం అన్నా కానీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉంచాలి. ఎందుకొరకంటే ఎలాంటి అత్యవసర పరిస్థితి తెలియదు కాబట్టి ఏ రాత్రికి రావచ్చు, పగలు రావచ్చు, ఎక్కడో అవసరం ఉండవచ్చు. అప్పుడు అలాంటి పరిస్థితి తట్టుకోవడానికి ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి కుటుంబంలో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అది పొదుపు ద్వారా కావచ్చు, లేకపోతే మన నగదు రూపంలో కావచ్చు. జనరల్గా నగదు రూపంలో ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు నగదు మాత్రమే అవసరమైన ఉపయోగపడుతుంది కాబట్టి. అలా కాకుండా మన బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇప్పుడు అన్ని గూగుల్ పే ఇవన్నీ వచ్చాయి కాబట్టి వాటి ద్వారా కూడా చెల్లించుకునే అవకాశం ఉండే విధంగా ఇస్తే మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసే అవసరం ఉంటుంది అత్యవసర పరిస్థితుల కొరకు. ఇప్పుడు కొంతమందిని మనం చూసుకుంటూ ఉంటాం సార్. అత్యవసర పరిస్థితులు వస్తాయి లేదా రావు అని వాళ్ళకి తెలుసుదా లేక తెలియదు అంటారా మీరు? చాలామంది అత్యవసర పరిస్థితులు రావనుకుంటారు. నేను జాగ్రత్తగా ఉంటాను కాబట్టి నాకు ఏ సమస్య రాదు అనుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మనకు ఎదురుగా వచ్చే వాళ్ళ యాక్సిడెంట్ జరగడం కానీ, మన తప్పు లేకపోతే ఎదురు వాళ్ళ తప్పుతో యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా మనం చెప్పలేము కొన్ని సీరియస్ ఇప్పుడున్న మనం తినే ఆహారం కానీ, తర్వాత లైఫ్ స్టైల్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, దీని ద్వారా ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు చెప్పలేము. అంటే మాట్లాడే పరిస్థితులు రాకపోవడం, లేకపోతే ఎలాంటి మూమెంట్ లేకపోవడం కానీ, లేకపోతే టోటల్గా ఫెటైల్ కావడం కానీ ఇలాంటి జరిగే అవకాశం, నిద్రలోనే ఇప్పుడు స్ట్రోక్ రావడం కానీ, పెరాలసిస్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రిపేర్ కావాలి. ఇది వస్తే ఎలా, దీనికి ట్రీట్మెంట్కు డబ్బు, దీనికి ట్రీట్మెంట్ చేయించాలి ఎలా అని చెప్పనేది కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. దాని కొరకే ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటూ కూడా ఆరోగ్య పరిస్థితి, అత్యధిక ఆరోగ్య పరిస్థితి ఎవరికి వచ్చినా కుటుంబంలో ఎవరికి అత్యవసరం ఆరోగ్య పరిస్థితులు వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రతి కుటుంబం కానీ వ్యక్తి కానీ కనీసం ఒక 2 నెలల ఆదాయాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా, లిక్విడ్ క్యాష్గా కానీ, లేకపోతే గూగుల్ పే మన బ్యాంక్ అకౌంట్స్లో కానీ పేమెంట్ అవసరమైన పేమెంట్ చేసి ఖర్చు పెట్టే విధంగా, సిద్ధంగా పడే విధంగా ఉంచుకుంటే మనకు ఎవరు అత్యవసర పరిస్థితులు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే అవకాశం లేకుండా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీ చాలా వరకు కవర్ చేస్తాయి ఇప్పుడు. అయినా కానీ ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కోసారి సమయానికి అందకపోవచ్చు, ఆ టైంలో పట్ల వీలు కాకపోవచ్చు, కొన్నిసార్లు కవర్ కాకపోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నా కానీ ఇలాంటి పరిస్థితుల కొరకు ఖచ్చితంగా మనం ఒక లిక్విడ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంచుకుంటే ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటారు సార్ ఆ ఆలోచన? అది ఎమర్జెన్సీ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్. అది యాక్సిడెంట్ అన్నమాట. అది ఫైనాన్షియల్ యాక్సిడెంట్ కావచ్చు, హెల్త్ యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్ యాక్సిడెంట్ కావచ్చు, ఏ విధమైన పరిస్థితి రావచ్చు. కాబట్టి అది ఎమర్జెన్సీ అనేది అనుకోకుండా జరిగేది. ఎమర్జెన్సీ అది అందరికీ జరుగుతుందంటే 1001, 2 జరగవచ్చు. కానీ ఆ జరిగే నష్టం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని నివారణ కొరకు మనం అత్యవసర పరిస్థితికి, అనుకోని పరిస్థితులకు తట్టుకునే విధంగా, దాన్ని అత్యవసర పరిస్థితులు తట్టుకునే విధంగా మన ఆర్థిక వనరుల్ని, ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేసుకోవడం అవసరం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఎలా బయటపడాలో తెలియదు అంటారా వాళ్ళకి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాదనుకునే దాని కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది.
ప్రతి వ్యక్తి కూడా అత్యవసర పరిస్థితులు వస్తాయని చెప్పని ఇప్పుడు అనుకుంటాం. కొన్నిసార్లు ఏమంటే పిల్లలు చదువుకోని కొరకు వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, మంచి బాగానే చదువుకుంటున్నాడు అనుకుంటాం. కానీ తక్కువ ర్యాంకులు వచ్చి మంచి ఎడ్యుకేషన్ చేయించినప్పుడు అప్పుడు మంచి కాలేజ్ చేయించే ఎక్కువ డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చు, ఫీజు ఎక్కువ చెల్లించే పరిస్థితి రావచ్చు. అదే మరి సంబంధాలు చూసినప్పుడు కూడా కుటుంబంలో అనుకోకుండా మంచి సంబంధం కలిసింది, పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు. అదే మరి ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారు. దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. కొన్ని క్రానిక్ డిసీజెస్ అంటే వృద్ధులకు తల్లిదండ్రులు కానీ పెద్దలకు కానీ ఆ డిసీజ్ కవర్ కానీ ఇన్సూరెన్స్ ఉంటాయి. అలాంటి వాటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్ కానీ అనుకో విధంగా మనం ఏదో అగ్ని ప్రమాదం జరగడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వ్యాపారంలో నష్టం పోవడం కానీ, నమ్మి మోసపోవడం కానీ, తర్వాత ఎవరికో మనం అనుకో విధంగా జామీనుగా ఉండటం, వాళ్ళు దివాలా తీయడం కానీ, లేకపోతే చెల్లించే పరిస్థితి లేనప్పుడు మనం ఆ జామీనుగా ఉన్న వ్యక్తి ఆస్తులను కోల్పోయి తను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పరిస్థితులు కూడా మనం ఊహించాల్సిన అవసరం ఉంటుంది. నాకు తెలీదు, నేను అనుకోలేదు, నమ్మాను అంటే మాత్రం ఖచ్చితంగా తప్పు. మోసపోవడం అనేది మోసగించడం ఎంత తప్ప మోసపోవడం కూడా అంతే తప్పు అవుతుంది. కాబట్టి మోసపోకుండా చూడాలి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అత్యవసర పరిస్థితి తట్టుకునే విధంగా ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత ఆర్థికంగా కూడా మనం ఎప్పుడు కూడా పొదుపు అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. దానికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఇవన్నీ ఉన్నప్పుడే మనకు అత్యవసర పరిస్థితి వచ్చినా కానీ మానసికంగా భరోసా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉన్నప్పుడే మనకు ఈ అత్యవసర పరిస్థితి తట్టుకునే అవకాశం ఉంటుంది. మనము జీవితంలో డబ్బు లేకుండా విలువ ఇవ్వకపోతుండొచ్చు, కానీ డబ్బు లేకుండా మనం ఒక్కరోజు కూడా మనం బతకలేము అనే విషయం తెలుసుకోవాలి. మన శరీరానికి రక్తం ఎంత ముఖ్యమో జీవితంలో డబ్బు కూడా అంతే ముఖ్యం. కాబట్టి డబ్బుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా పొదుపు చేయాలి, ఎంత జాగ్రత్తగా దాని అభివృద్ధికి వాడుకోవాలి అనే విషయం కూడా తెలుసుకోవడం అవసరం ఉంది. ఆ డబ్బు యొక్క ఇంపార్టెన్స్ని మనం జాగ్రత్తగా దాని యొక్క ప్రాముఖ్యత గుర్తించి మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది అక్కడ విలాసవంతం జీవితం గడిపేద్దాం ఉన్నాం కదా, తర్వాత మళ్ళీ డబ్బుని రేపు చూసుకుందామని అనుకుంటారు. కాదు, రేపటి కొరకు ఇవాళ ప్రిపేర్ అయిన తర్వాతనే రేపు ఖర్చు పెట్టుకోండి. అంతేగాని సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. నేను ఖర్చు ఎంత బిల్ని పొదుపు చేస్తాను కాదు, పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టండి. ఆ విధంగా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నప్పుడే పొదుపు అవుతుంది, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అవుతుంది, తర్వాత భవిష్యత్తు కొరకు ఆస్తులు క్రియేట్ అవుతాయి, పెట్టుబడులు క్రియేట్ అవుతాయి, తర్వాత మనకు అత్యవసర పరిస్థితులు భరోసా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సార్ అత్యవసర పరిస్థితులు అంటే మనం చదువులు అనుకోవచ్చు, లేదా పెళ్ళిళ్ళు అనుకోవచ్చు, ఇంకా ఏమైనా అనుకోవచ్చు కదా. ఎనీథింగ్ అనుకోకుండా జరిగేది అత్యవసర పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టుగా పెళ్లి సంబంధం కురడం కానీ, ఫైర్ యాక్సిడెంట్ కావడం కానీ, లేకపోతే ఆయన వర్షాలు పడి మన వరదలు వచ్చేసి ఆస్తి నష్టం జరగడం కానీ, లేకపోతే నమ్మి మోసపోవడం కానీ, ఇలాంటి ఎనీథింగ్ అయినా జరగవచ్చు. ఏదైతే జమీ ఉన్నప్పుడు నష్టపోయి జరగవుతుంది. లేకపోతే మన పిల్లలు కానీ ఎవరికైనా సహాయం చేసి దాంట్లో మోసపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకోని పరిస్థితులు అనేది అనుకోకుండా జరిగేటి అనుకోని పరిస్థితులు, అది యాక్సిడెంట్ అన్నమాట. దాన్ని అత్యవసర పరిస్థితి తట్టుకునే విధంగా అంటే మనము చెడు జరగకూడదు కోరుకుంటాం, కానీ చెడు జరుగుతూ ఎట్లా తట్టుకునే విధంగా కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. కీడు జరిగితే కూడా తట్టుకునే విధంగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తట్టుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే దానికి భరోసా ఇచ్చేది ఆర్థిక వనరులు, తర్వాత ముందుగా ప్రిపేర్ అయి ఉంటాము, తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ లాంటి క్రియేట్ చేసుకోవడం, తర్వాత దాని ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇలాంటివి కానీ, ఫైర్ యాక్షన్ జరిగింది అనుకోండి ఇన్సూరెన్స్ పాలసీ కూడా కవర్ చేస్తుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. కానీ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా, హెల్త్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్ లేకుండా ఆయన జరిగింది అనుకోండి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. జామీన్ ఇచ్చినప్పుడు కూడా మరి ఎదుటి వాళ్ళ వ్యక్తులు చూడటము, ఇవ్వడమా వద్దా, నా దృష్టిలో జామీన్ ఇవ్వకపోవడం మంచిది. ఉంటే డబ్బులు ఇవ్వండి కానీ జామీన్ ఉండకపోవడం మంచిది. కానీ ఒకవేళ జామీన్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితులు కూడా జరిగే నష్టం ఏంటని ఆలోచించి దానికి ప్రిపేర్ కావడమే అత్యవసర పరిస్థితికి జాగ్రత్త పడడం. అత్యవసర పరిస్థితులు ఎక్కువ మోసపోతూ ఉంటాం కదా సార్, దాన్ని ఎలా గుర్తించాలి మరి? మనం నమ్మడమే మోసపోవడం సిద్ధపడ్డం అన్నమాట. మనం ఎప్పుడైతే ఒకరు నమ్ముతున్నామో మోసపోవడం సిద్ధపడే నమ్మాలి. అంత ఆ మోసాన్ని తట్టుకోగలుగుతారు అనుకున్నంతనే నమ్మాలి, అంతకంటే ఎక్కువ నమ్మకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎదుటి వాళ్ళు మనని బాగుపడుతూ మనం ఏదైతే వాళ్ళు మోసం చేయరు అని చెప్పి అనుకునే మోసం చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకొని ప్రిపేర్ కావాలి.
అంతేగాని మోసం చేయరు అనుకోకూడదు. కొన్నిసార్లు వాళ్ళు మోసం చేయాలని ఆలోచన లేకపోయినా పరిస్థితి తీసుకురావచ్చు. వాళ్ళు నష్టపోవడం కానీ, లేకపోతే ఎలాంటి పరిస్థితి కానీ, ఇవ్వాల్సిన పరిస్థితులు లేకపోవడం కానీ, ఇచ్చే పరిస్థితులు లేకపోవడం కానీ, వాళ్ళు ఎక్కడో నష్టపోవడం కానీ జరిగి ఉండొచ్చు. సో అలాంటి వాటి వల్ల కూడా మనం నష్టం జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి మోసం వాళ్ళని చేయాలని వాళ్ళకి ఇష్టం లేకపోయినా, చేయాలని ఆలోచన లేకపోయినా కానీ పరిస్థితుల పరిభావం వల్ల మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మనం ఎంప్లాయీస్ని చూసుకుంటాం కదా, చాలా వరకు బ్యాంక్స్ కూడా ఎవరన్నా షూరిటీ సంతకం పెట్టాలి అని అంటారు కదా, షూరిటీ సంతకం ఎంప్లాయీస్తే ఎందుకు చెల్లుతుంది, మిగతా వ్యాపారస్తులు చెల్లదంటారా? అందరికీ చెల్లుతుంది. కాకపోతే ఎంప్లాయీస్ ఎందుకొరకంటే వాళ్ళ ఇన్కమ్ కంటిన్యూటీ ఉంటుంది. కాబట్టి అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి శాలరీకి అటాచ్మెంట్ చేసి రికవరీ చేసుకోవచ్చనే ఉద్దేశంతో, సింపుల్గా ఈజీగా రికవరీ చేసుకునే ఉద్దేశంతో బ్యాంకులు గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పారంటారు. అలాగే అక్కడ మన డిపాజిట్ డిపాజిట్ సెక్యూరిటీ ఇచ్చామనుకోండి, అప్పుడు వేరే సెక్యూరిటీ అడగరు. వేరే మనం గోల్డ్ ఇచ్చామనుకోండి, వేరే సెక్యూరిటీ అడగరు. ప్రాపర్టీని వేరే సెక్యూరిటీ అడగరు. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ సెక్యూరిటీ కోసం అడుగుతారనమాట. ఆ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్ గ్యారెంటీ ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు కూడా మనకి ఏ పరిస్థితులు కూడా చెప్పి రావు, అవి ఏ విధంగా వస్తాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి భద్రత కలిగి ఉండాలి, అత్యవసర పరిస్థితుల్లో మోసపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జామీన్ ఇచ్చేటప్పుడు మనం ఇతనికి జామీన్ ఇస్తున్నాము, ఇది రైటా రాంగా అని కూడా మనం ఆలోచించాలి. ఒకసారి ఆలోచిస్తే మనకేం నష్టం జరగదు. ఒక్కసారి ఆలోచించటం వలన మనకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యవసర పరిస్థితులు, ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసర పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనే దాని మీద మనం దృష్టి పెడితే కూడా చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి సమస్యల నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము. నమస్కారం సార్, చాలా చక్కగా వివరించారు.